హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో మీ యొక్క గ్రామాల్లోనే గ్రామ సభలు, అలాగే వార్డుల్లో వార్డు సభలు, బస్తీల్లో బస్తీ సభలు అనేది పెట్టి దరఖాస్తులు అనేది స్వీకరించబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు గత 10 సంవత్సరాల నుంచి 10 నుంచి 15 లక్షల కుటుంబాలు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూశాయి. ఇక ఎటకేలకి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ఎప్పుడో చేపట్టాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల అయితే వాయిదా వేస్తూ వచ్చారు. ఇక ఈ నెల 15 నుంచే కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పినటువంటి ప్రభుత్వం, అంటే ఈ నెల 15 నుంచే మేము అన్ని కూడా రెడీ చేసి గ్రామ సభలు అయితే పెడతామన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే కుల గణన సర్వే ఆధారంగా ఈ రేషన్ కార్డుల అర్హుల జాబితాలను అయితే గ్రామ సభల్లో అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. కానీ అక్కడ కొంతమంది పేర్లు రాకపోవడంతో గందరగోళం నెలకొనడంతో మనకు వాళ్ళంతా కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని అంటే అక్కడికి వచ్చినటువంటి అధికారులను అడగడంతో కూడా ప్రభుత్వం అయితే మళ్ళీ కూడా ఈ కుల గణన సర్వే ఆధారంగా కాకుండా మీ గ్రామాల్లోనే గ్రామ సభలు పెట్టి మరొకసారి మీకు అందరికీ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అనమాట. కాబట్టి మీరు ఈ రోజు నుంచి, అంటే ప్రభుత్వం ప్రధానంగా ఏం చెప్పిందంటే ఈ నెల 21 నుంచి 24 మధ్యలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం. ఇక 26 నుంచి కూడా రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుందని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి కూడా గ్రామ సభలు అయితే మొదలవుతున్నాయి. ఈ గ్రామ సభల్లో రేషన్ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఇక ఏ విధంగా దరఖాస్తు చేసుకుంటే మీకు వెంటనే రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను. ఇక ఏ అర్హతల మీద మీకు రేషన్ కార్డు వస్తుందని అది కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. మీరు గంట పైన కూడా నొక్కాల్సి ఉంటుంది. చాలా మంది చేస్తున్నది ఏంటంటే వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయాలి. అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి మరింత సమాచారాన్ని మీకు నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. ఇక నాకు కూడా కొంచెం మీరు సపోర్ట్ అయితే చేయాలి. ఆర్థికంగా మీరు ఏదైనా సహాయం చేయడానికి ముందుకు రావాలి. ఇక్కడ నేను వీడియోలో క్యూఆర్ కోడ్ ఇచ్చాను. ఆ క్యూఆర్ కోడ్ను మీరు మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. మీరు చేసే సహాయం నాకు చాలా ఉపయోగపడుతుంది. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. దయచేసి ఊరికైనా చూసి వెళ్ళిపోకుండా మీ ఫోన్పే ఇప్పుడే ఓపెన్ చేసి 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. అంతేకాకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి, మీ ఫోన్ ద్వారానే మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద ఏదైతే మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉందో దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే చూద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసిన వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. ఇక ఈ నెల 15 నుంచే కూడా రేషన్ కార్డుదారులందరినీ కూడా గుర్తించి వారికి రేషన్ కార్డుల పంపిణీని మొదలు పెడతామని చెప్పింది. ఇక ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా ఏదైతే మనకు కులగణన సర్వే ఆధారంగా అర్హులను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం అయితే గ్రామ సభల్లో మనకు లబ్ధిదారులకు వివరించడం జరిగింది. అక్కడ కొంచెం గందరగోళ పరిస్థితులు నెలకొంది. కొంతమందికి లిస్టులో పేరు వచ్చిందని, కొంతమందికి రాలేదని కొద్దిగా గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో మళ్ళీ కూడా ప్రభుత్వం ఏంటంటే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఈ నెల 21 నుంచి 24 మధ్యలో కూడా ఎవరైనా సరే, అంటే ఈ కులగణన సర్వే ఆధారంగా ఇచ్చినటువంటి లిస్టులో ఎవరి పేర్లు అయితే రాలేదో వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇక ఎవరైతే పేర్లు రానటువంటి వారు ఉన్నారో వారు ఇప్పటికే మీ యొక్క గ్రామాల్లో గ్రామ సభలు మరియు వార్డు సభలు మరియు బస్తీ సభలు అయితే పెట్టారు.
ఇక ఆ గ్రామ సభల్లో మళ్ళీ కూడా మీరు 21, 22, 23, 24 ఈ 4 రోజుల పాటు కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. మీరు దరఖాస్తులు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ నెల 26 నుంచి కూడా ఈ దరఖాస్తుల ప్రక్రియ అన్ని కూడా ఆన్లైన్ చేసి 26 నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే మరొకసారి అయితే స్పష్టం చేసింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం కూడా దాదాపు 15 లక్షల కొత్త కార్డులు ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పింది. అలాగే కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం దాదాపు 18 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక ఈ 18 లక్షల మందికి కూడా కార్డుల్లో పిల్లలను చేర్చుకోవడం కానీ లేకపోతే కార్డుల్లో ఉన్నవారిని తొలగించుకోవడం కానీ ఇలా అనేక రకాలుగా 18 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారని వారికి అవకాశం కూడా కల్పిస్తామని, వారికి కార్డుల్లో మార్పులు చేర్పులు కూడా అవకాశం ఇస్తామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ సందర్భంగా తెలియజేసింది. అలాగే మనం గతంలో ఏదైతే 2014లో ఏవైతే రూల్స్ ఉన్నాయో ఈ రేషన్ కార్డులకు జారీ చేయడానికి అదే రూల్స్ను కొనసాగిస్తున్నామని, ఇక మళ్ళీ కూడా మేమైతే కొత్త రూల్స్ అయితే తీసుకురాలేదని, ఇక అదే ప్రాతిపదికన నిన్నటి రోజు నేను చెప్పడం జరిగింది మీకు, అదే ప్రాతిపదికన ఇప్పుడు మేము ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టామని, రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఇస్తామన్నారు. ఒకవేళ మీకు ఇంకా మరేదైనా కారణం చేత ఈ యొక్క రేషన్ కార్డు అనేది లిస్టులో మరి కూడా పేరు రాకపోతే మీరు అప్పుడు కూడా అధికారులను కలిసి వారికి అర్జీలు ఇచ్చి మీకు లిస్టులో పేరు వచ్చే విధంగా చేసుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది. ఇక 21, 24 నుంచి 24 వరకు కూడా ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. తర్వాత 26 నుంచి కూడా మనకు రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి మీరు సిద్ధమైపోండి. ఇక మళ్ళీ కూడా ఇప్పుడు కనుక మీరు రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడం మిస్ అయితే మళ్ళీ రేషన్ కార్డులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఇప్పటికే మీరు 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇక ఈ అవకాశాన్ని ఎవరు కూడా కోల్పోవద్దు. దయచేసి మీకు కావాల్సినటువంటి పత్రాలను కూడా అక్కడ అధికారులు చెప్తారు. వెంటనే కూడా ఆ పత్రాలు మీరు తీసుకొచ్చి ఆ అప్లికేషన్ అనేది ఫిలప్ చేసి మీరు కనుక ఇచ్చేసినట్లయితే మీకు 26 నుంచి కూడా ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండి మీరు దరఖాస్తు చేసుకుని రేషన్ కార్డులు అయితే పొందండి. మీకు మరింతగా ప్రభుత్వం అయితే సహాయం అయితే చేయబోతుంది. మీకు ఈ రేషన్ కార్డులు కనుక వస్తే ప్రభుత్వం నుంచి వచ్చే సాయం అయితే మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రేషన్ కార్డుల విషయంలో జాగ్రత్తగా ఉండి ఈ అర్హతలన్నీ కూడా తెలుసుకుని ఈ రోజు నుంచి కూడా మీ ఊర్లో మీ గ్రామ సభలు అయితే పెడతారు, మీకు చెప్తారనమాట అధికారులు ఎప్పుడు గ్రామ సభ ఉంటుంది ఏమని. ఇక అప్పుడు మీరు గ్రామ సభకు హాజరయ్యి ఈ యొక్క పథకాల ద్వారా మీరు అంటే రేషన్ కార్డులు పొంది పథకాల ద్వారా వచ్చే డబ్బులను కూడా తీసుకోండి. ఇది రేషన్ కార్డులకు సంబంధించి మరొక అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.